తెలంగాణలోని జుక్కల్ అనే ఓ చిన్న గ్రామం. అక్కడున్న ఒక ప్రభుత్వ పాఠశాల పర్యావరణ పరిరక్షణలో ఒక సైలెంట్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఈరోజు ఆ పాఠశాల విద్యార్థులు మొదలుపెట్టిన గ్రీన్ కార్ప్స్ అనే ఒక చిన్న ప్రయత్నం ఒక పెద్ద సామాజిక మార్పుకు ఎలా దారితీసిందో ఇప్పుడు మనం చూద్దాం. ఒక మామూలు స్కూల్ ప్రకృతిని కాపాడే ఒక శక్తిగా ఎలా మారుతుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? కాని ఇది కేవలం ప్రశ్న కాదు, జూకల్ పాఠశాల మనకు చూపిస్తున్న సమాధానం. ఆ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం. ఈ మార్పుకి హీరోలు టీచర్లు కాదు, స్టూడెంట్సే. వాళ్ల స్కూల్లో ఉన్న నేషనల్ గ్రీన్ కార్ప్స్, సింపుల్గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ కోసం పనిచేసే ఒక స్టూడెంట్ క్లబ్ అన్నమాట. దీని ద్వారా వాళ్లు పాఠాలు పుస్తకాల్లో చదవడమే కాదు, చేతులతో చేసి చూపిస్తున్నారు. సరే, వాళ్ల మొదటి అడుగు ఏంటంటే టెక్నాలజీని క్లాస్రూమ్ నుంచి బయటకు, చెట్ల దగ్గరకు తీసుకురావడం. వాళ్ల క్యాంపస్నే ఒక లైవ్ సైన్స్ ల్యాబ్గా ఎలా మార్చేశారో చూసేద్దాం. వాళ్ళ ఐడియా చాలా సింపుల్ కానీ సూపర్ ఇంట్రెస్టింగ్. చెట్లకు ఒక డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వటం. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. స్టూడెంట్సే ప్రతి చెట్టు దగ్గరికి వెళ్తారు, దాని పేరు, దాని ఉపయోగాలు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. తరువాత దానికొక యూనిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి చెట్టుకు తగిలిస్తారు. ఇంకేముంది, ఎవరైనా సరే తమ స్మార్ట్ ఫోన్తో ఆ కోడ్ స్కాన్ చేస్తే చాలు, ఆ చెట్టు బయోడేటా మొత్తం ఫోన్ స్క్రీన్పై ప్రత్యక్షం అవుతుంది. చూడండి, స్టూడెంట్స్ తాము ట్యాగ్ చేసిన చెట్టు పక్కన ఎంత గర్వంగా నిలబడ్డారో. ఇది చూస్తేనే మనకర్థమవుతోంది, ఇది వాళ్లకు కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది వాళ్లకి, వాళ్ల చుట్టూ ఉన్న ప్రకృతికి మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్. అసలైన లెర్నింగ్ అంటే ఇదే కదా. అయితే ఈ క్యూఆర్ కోడ్ ప్రాజెక్ట్ వల్ల అసలు లాభమేంటి అంటే, ఒక్క దెబ్బకు చాలా పిట్టలన్నమాట. ఓవైపు స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ గురించి ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారు, మరోవైపు టెక్నాలజీ ఎలా వాడాలో తెలుసుకుంటున్నారు. లెర్నింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంతేకాదు, క్యాంపస్లో ఉన్న ప్రతి చెట్టును సిస్టమాటిక్గా మానిటర్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. టెక్నాలజీ పార్ట్ చూశాం కదా, ఇప్పుడు మనం చూడబోయేది ఎమోషన్స్, రిలేషన్స్కి సంబంధించిన ఒక అందమైన కార్యక్రమం. పర్యావరణాన్ని కృతజ్ఞతతో ఎలా ముడిపెట్టారో చూద్దాం రండి. వాళ్ల నెక్స్ట్ ప్రోగ్రాం యొక్క స్ఫూర్తి అంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. అమ్మలకు, టీచర్లకు ఒక సజీవ నివాళి, పచ్చని భవిష్యత్తు కోసం ఒక వాగ్దానం. అంటే ఇది కేవలం మొక్కలు నాటడం కాదు, కృతజ్ఞతను, బాధ్యతను నేరుగా భూమిలోనే నాటడం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. స్టూడెంట్స్ వాళ్లమ్మల పేరు మీద మొక్క నాటినందుకు వచ్చిన ఈ సర్టిఫికెట్లు చూడండి. ఇవి వాళ్లు చేసిన చిన్న పనిని దేశవ్యాప్తంగా జరుగుతున్న మిషన్ లైఫ్ అనే పెద్ద పర్యావరణ ఉద్యమంతో కలుపుతున్నాయి. అంటే వాళ్లు నాటిన ఒక చిన్న మొక్క ఒక నేషనల్ మిషన్లో భాగమైందన్నమాట. ఈ ప్రోగ్రాంలో 2 బ్యూటిఫుల్ ఐడియాస్ ఉన్నాయి. ఒకటి, ఏక్ పేడ్ మాకే నామ్, అంటే ప్రతి స్టూడెంట్ తమకు ప్రాణం పోసిన తల్లికి గుర్తుగా ఒక మొక్క నాటడం. ఇది ప్రేమ, కృతజ్ఞతకు సింబల్. ఇక రెండోది, ఏక్ పేడ్ టీచర్కే నామ్, ప్రతి క్లాస్ కలిసి తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు కోసం ఒక మొక్క నాటడం. ఒకటి ఫ్యామిలీ బాండింగ్ను పెంచితే, ఇంకొకటి గురు శిష్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన పాఠ సంప్రదాయాల్ని, లేటెస్ట్ సైన్స్ని రెండింటినీ కలిపి పర్యావరణాన్ని ఎలా కాపాడారో చూద్దాం. పండుగల్ని, సైన్స్ని రెండింటినీ వీళ్లు ప్రకృతి సేవకు ఎలా వాడుకున్నారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనందరికీ తెలుసు, వినాయక చవితి తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల మన వాటర్ బాడీస్ ఎంతలా పొల్యూట్ అవుతాయో. దీనికొక సింపుల్ సొల్యూషన్తో ముందుకొచ్చారో ఈ స్టూడెంట్స్. మట్టి, ఆవుపేడ, పసుపు, ఇలా పూర్తిగా న్యాచురల్ ఐటమ్స్తో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుని అందరికీ నేర్పిస్తున్నారు కూడా. ఇక రెండోది సీడ్ బాల్స్, విత్తన ఉండలు అని కూడా అంటారు. ఇది అడవులను పెంచటానికి ఒక పాతకాలపు కానీ సూపర్ ఎఫెక్టివ్ టెక్నిక్. మట్టి, ఎరువు కలిపి అందులో కొన్ని విత్తనాలు పెట్టి చిన్న చిన్న ఉండలు చేస్తారు. వాటిని తీసుకెళ్లి ఖాళీ ప్రదేశాల్లో, కొండల మీద అలా విసిరేయడమే. వర్షం పడగానే అవేం మొలకెత్తుతాయి. ప్రకృతిని మళ్లీ పచ్చగా మార్చడానికి ఇదొక చిన్న కానీ చాలా పవర్ఫుల్ వెపన్. చూశారా, ఒకవైపు పండుగల్ని ప్రకృతికి హాని కలగకుండా జరుపుకుంటున్నారు, మరోవైపు సీడ్ బాల్స్తో ఫ్యూచర్ కోసం పచ్చదనాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ చేతుల్లో కల్చర్, కన్జర్వేషన్ రెండూ కలిసి ముందుకు వెళ్తున్నాయి. పర్యావరణాన్ని ఎలా కాపాడాలో వీళ్లు డైరెక్ట్గా యాక్షన్లో చూపిస్తున్నారు. పర్యావరణమంటే కేవలం చెట్లు, పుట్టలు మాత్రమే కాదుగదా, మన ఆరోగ్యం కూడా అందులో భాగమే.
అందుకే ఈ స్కూల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్పై కూడా ఫోకస్ పెట్టింది. సమాజానికి ఎలా అవగాహన కల్పించిందో చూద్దాం. వాళ్ళు ఒక ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశారు. అయితే ఇది కేవలం ఫుడ్ స్టాల్స్ పెట్టడం కోసం కాదు. దీని వెనుక కొన్ని క్లియర్ గోల్స్ ఉన్నాయి. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి అందరికీ చెప్పడం, ముఖ్యంగా మన తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్స్లో ఉండే పోషక విలువలు గురించి హైలైట్ చేయడం, అలాగే ఫుడ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నేర్పించడం. వావ్! ఇక్కడ చూడండి, క్రియేటివిటీ, హెల్త్ కలిస్తే ఎంత అద్భుతంగా ఉందో. టమోటాలు, క్యారెట్లు, కీరదోసకాయలు ఇలాంటి కూరగాయలతో ఒక అందమైన గణపతి రూపాన్ని తయారుచేశారు. హెల్దీ ఫుడ్ అంటే బోర్ కొట్టాల్సిన పని లేదని, దాన్ని కూడా ఒక సెలబ్రేషన్లా చేసుకోవచ్చని ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. సరే, మనం ఇప్పటిదాకా చూసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ విడివిడిగా చూస్తేనే చాలా గ్రేట్గా ఉన్నాయి. కానీ వాటన్నింటిని కలిపి చూసినప్పుడు మనకొకటి అర్థమవుతుంది. జూకల్ స్కూల్ సృష్టించిన ఇంపాక్ట్ కేవలం వాళ్ల క్యాంపస్ వరకే ఆగిపోలేదు. అది ఎంత దూరం వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. మొత్తం 5 కీ ప్రోగ్రామ్స్. టెక్నాలజీతో చెట్లకు క్యూఆర్ కోడ్స్, కృతజ్ఞతతో మొక్కలు నాటడం, మన సాంప్రదాయ పద్ధతుల్లో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు, సీడ్ బాల్స్ తయారు చేయడం, చివరగా హెల్దీ ఫ్యూచర్ కోసం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫెస్టివల్. ఈ 5 కలిసి ఎడ్యుకేషన్, కల్చర్, టెక్నాలజీ, హెల్త్ ఇలా అన్నింటినీ ఎన్విరాన్మెంట్తో ఎలా కనెక్ట్ చేయవచ్చో మనకు క్లియర్గా చూపిస్తున్నాయి. అయితే స్టూడెంట్స్ ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే దాని వెనక వాళ్లను నడిపించే ఒక శక్తి కూడా ఉంటుంది కదా. ఆ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు, మిగతా స్టాఫ్ వాళ్ళ డెడికేషన్, సపోర్ట్ లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. నిజమైన మార్పు రావాలంటే లీడర్షిప్ ఎంత ముఖ్యమో ఇది మనకు చూపిస్తుంది. జెడ్పీహెచ్ఎస్ జూకల్ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తోంది. అదేంటంటే మార్పు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. అది మన స్కూల్లో, మన వీధిలో, మన ఇంట్లోనే మొదలవుతుంది. ఈ స్కూల్ స్టూడెంట్స్ తమ వంతుగా మార్పుకు విత్తనాలు నాటారు. ఇప్పుడు ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన స్వంత కమ్యూనిటీలో మనం ఎలాంటి మార్పుకు విత్తనాలు నాటగలం?